అంటే ఇంకోటి ప్రధానంగా మనకి కోస్టల్ ఏరియా కూడా భారతదేశానికి ఇటు సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి కూడా గత బడ్జెట్స్లో అంతగా లేదు అనే మన తెలుగు రాష్ట్రాల వైరుధ్యం ఏంటంటే ఒకటేమో రెండవ అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఏరియా, దాదాపు 960 కిలోమీటర్లు. మన తెలంగాణనేమో పూర్తిగా ల్యాండ్ లాక్డ్ స్టేట్. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ 960 కిలోమీటర్ల కోస్ట్ లైన్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిపాదనలో ఉండినాయి. ఇప్పుడు మళ్ళీ అవి ముందుకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ట్యూటికోరన్ పోర్ట్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తమిళనాడులో ట్యూటికోరన్ పోర్ట్ ఉంది. ట్యూటికోరన్ పోర్టు దాని స్థాయిని మించి డెక్కులు అసలు ఖాళీ దొరకట్లేదు. భారతదేశానికి ఈరోజు ఒక వన్ ఆఫ్ ద మేజర్ కార్గో పోర్టుగా ట్యూటికోరన్ తయారైంది. అట్లాగే ముంబై పోర్టు అయిపోయింది, ఫుల్. ముంబై పోర్ట్ ఎప్పుడో ఫుల్. తర్వాత గుజరాత్లో వచ్చినాయి. అంటే అతి ఎక్కువ కోస్ట్ లైన్ ఉన్నటువంటి మొదటి రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో వచ్చినటువంటి పోర్టులు కూడా బాగా ఫుల్గా అయిపోయింది. ఈరోజు మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కున్న ఈ 960 కిలోమీటర్ల కోస్ట్ లైన్కి దాదాపు 1040 కిలోమీటర్ల హైవే అటాచ్డ్ ఉంది. ఇది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా వచ్చింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా వచ్చిన ఈ హైవే ఈరోజు ఒక పెద్ద అసెట్గా మారింది. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే తూర్పు కోస్టల్ లైన్లో చూసుకుంటే మొట్టమొదటి పోర్టే మచిలీపట్నం అని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నామా అంటే ఈ రోజుకు ప్రశ్నార్థకమే. అంటే మచిలీపట్నం పోర్టు మధ్యలో కొంతకాలం ఇబ్బందిలో ఉండింది. ఇప్పుడు మళ్ళా మచిలీపట్నం పోర్టు విషయంలో కాస్త ముందడుగు కనపడుతుంది. ముఖ్యంగా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోర్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడుతుంది అని నాలాంటి వాళ్ళని చాలామంది వ్యాసాలు రాసాము, ఇట్లాగే టీవీ డిబేట్లో చెప్పాము. నేను ఆ ప్లేస్లో ఉన్నా, ఈ ప్లేస్లో ఉన్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మొదటి నుంచి కూడా అంటే నౌకాశ్రయాలు అంటే నౌకా నిర్మాణాలని చాలా కీలకంగా భావించాలి అన్నట్టు నేను మొదటి నుంచి వస్తున్నవాడిని. ఇంకోటి మన అంటే వాడరేవు, చీరాల ఈ ప్రాంతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి టైంలో ఏదైతే ప్రతిపాదిత నౌకాశ్రయ జోన్ ఉందో ఆ జోన్లో అసలు దాంట్లో పలు అంశాలు రావాల్సి ఉండింది. ఒక పక్క ఐసిడిఎల్ రావాల్సి ఉండింది, ఇంకో పక్క నౌకా నిర్మాణ కేంద్రాలు రావాల్సి ఉండింది, ఇంకో పక్క నౌకల డిస్మాంటిలింగ్ యూనిట్స్ రావాల్సి ఉండింది. రెండోది దాంట్లో భాగంగా వ్యాన్పిక్లో భాగంగా మరిన్ని ప్రాజెక్ట్స్ రావాల్సి ఉంది. కానీ అది రాజకీయంగా దాని మీద కొన్ని రాజకీయపరమైనటువంటి అడుగులు, అదే సందర్భంలో కీలకమైనటువంటి ఆర్థిక ఆరోపణలు రావటం మూలంగా దానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాజెక్టు ఆగిపోయింది. ఆగిపోవడంతో పాటు ఆ ప్రాజెక్టులో ఇన్వెస్టర్స్ కూడా కొంతకాలం జైలు జీవితం గడపడం, అండర్ ట్రయల్గా ఉండటం, అదే సందర్భంలో కుంభకోణంకు సంబంధించి చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. సిబిఐ కూడా దానికి సంబంధించి కొంత తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇన్వెస్టిగేషన్ చేయడం, దీంతో వ్యాన్పిక్ ఆగిపోయింది. నేను రాసినటువంటి ఆర్టికల్స్లో కానీ నేను పలు సందర్భాల్లో పలు వేదికల మీద మాట్లాడింది కానీ అసలు నేను కాకుండా దాని విషయంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అంటే మనం సమస్యను ఎలివేట్ చేయగలం, ఆ సమస్యను అందుకొని తీవ్రమైనటువంటి పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పే మాట ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి వ్యాన్పిక్ భూములకి అంటే వ్యాన్పిక్ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదాన్ని కాదని ఈరోజు అక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాజెక్టులు రావాల్సిన అవసరం ఉంది.